హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. మార్చి నెల ఇవాళతో ముగుస్తోంది, మార్చ్ 31. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం. మరి ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అంటే కనుక చాలా ఎకనామికల్ కండిషన్స్లో మార్పులు, అంటే చాలా బ్యాంక్స్ కావచ్చు, చాలా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, బ్యాంక్ కస్టమర్స్ కావచ్చు, వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయితే ఇందులో బ్యాంక్ ఛార్జెస్, ఐటీఆర్ ఫైలింగ్, అలాగే టోల్ ఫీజు, క్రెడిట్ కార్డ్ చేంజెస్, ఇలా చాలా ఉన్నాయి. మరి వీటి గురించే ఇప్పుడు నేను మీకు చెప్పడానికని ట్రై చేస్తున్నాను. అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్. ఇదేంటో తెలుసా? ఇది గతంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్కు సంబంధించి అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ సరిదిద్దుకోవడానికి, లేదా మనం కొన్ని మర్చిపోవచ్చు అంటే కొంతవరకు ఆదాయాన్ని మర్చిపోయినటువంటి వాటికి సంబంధించి రిపోర్ట్ చేసి ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. జనరల్గా అయితే అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 2 ఏళ్లలోపు ఐటీఆర్ యూ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ అడిషనల్ ట్యాక్స్, పెనాల్టీ వంటివి పడుతూ ఉంటాయి. మరి ఏప్రిల్ 1 నుంచే, అంటే ఏప్రిల్ 1 నుంచే దీన్ని దాఖలు చేయొచ్చు. అండ్ జీటీ పాన్ కార్డు అంటే ఏంటి? 2026 మార్చ్ 31 వరకు కూడా పాన్ కార్డు అప్లై చేయడానికి గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతూ ఉండేది, మనకు తెలుసు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, 10th క్లాస్ మెమో, ఇలాంటివన్నీ కూడా అవసరం పడవచ్చు. అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, దీనికి సంబంధించి ఒక కీలకమైన విషయం మనం మాట్లాడుకోవాలి. ఈ కార్డు కూడా కీలకమైన ప్రకటన చేసింది. రివార్డ్స్ పాయింట్స్ రీడెంప్షన్ పాలసీల్లో కూడా మార్పులు చేసింది. రీడీమ్ చేసుకునే విధానంలో చాలా మార్పులు చేసింది. నెలకి గరిష్టంగా 60,000 పాయింట్ల పరిమితిని విధించేసింది. అంటే ఒక లిమిటెడ్గా. ఇంకా కొన్ని రకాల కార్డుల్లో క్యాష్ బ్యాక్ ప్రయోజనాల్లో కూడా కోతలు విధించారు. ఇదంతా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కూడా చాలా కీలకమైన చేంజెస్ని ప్రకటించింది. ఇక్కడ ఇప్పటికే లోన్ వడ్డీ రేట్లు తగ్గించి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు అయితే పెంచింది. ఇంకా లాకర్ ఛార్జీలు కూడా పెంచేసింది. ఇవి ఏరియాస్ని బట్టి, అంటే ఆయా ప్రాంతాలను బట్టి, లాకర్ సైజుని బట్టి మారుతుంటాయి. ఇంకా యూపీఐ ద్వారా ఏటీఎం క్యాష్ విత్డ్రాకి సంబంధించి కూడా పరిమితులను విధించింది. మరి పరిమితి దాటితే పెనాల్టీ పడుతుందని కూడా పేర్కొంది. వీటిలో కొన్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేస్తాయి. ఇక ఫాస్టాగ్ ఫీజు పెంపు. నేషనల్ హైవేస్ అథారిటీ, ఎన్హెచ్ఏ తెలుసు కదా, ఫాస్టాగ్ ఇయర్లీ కట్టేటువంటి ఆ పాస్ ధరల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ధర పెంచుతారు. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర అంతకుముందు 3,000 ఉంటే ఇప్పుడు 3,075 రూపాయలకు పెరిగింది. అండ్ రూపే డెబిట్ కార్డు, రూపే ప్లాటినం డెబిట్ కార్డు హోల్డర్స్ ఇక మీదట ఎయిర్పోర్ట్, ట్రైన్, లాంజ్ల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. లాంజ్ యాక్సెస్కి అనుమతి ఉన్నా ఇక్కడ స్పెండింగ్స్తో ముడిపెట్టింది. నిర్ణీత మొత్తం ఖర్చు పెడితేనే లాంజ్ యాక్సెస్ కల్పిస్తుంది. ఇక ఏటీఎం ఛార్జెస్, ఇవి చాలా కీలకమైనవి కదా. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అలాంటివన్నీ ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్ పాలసీల్లో చాలా చేంజెస్ని ప్రకటించాయి. ఇక్కడ ఫీజెస్ కానీ, అంటే రెగ్యులేటింగ్ కానీ, అంటే ఆంక్షలు కానీ, పరిమితులు వంటివి ఉంటాయి. ఈ మార్పులు కూడా ఏప్రిల్ 1 నుంచే వస్తున్నాయి. ఇక ఫ్యాక్టర్ అథెంటికేషన్. భారతదేశంలో అన్ని డిపాజిట్ల, అంటే అన్ని డిజిటల్ చెల్లింపు లావాదేవీలు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధన తప్పనిసరిగా పాటించాలంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచే ఇవి కూడా పాటించాలని పేర్కొంది. వీటితో పాటు ఏప్రిల్ నెలలో 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఏటీఎఫ్, అలాగే సిఎన్జి అండ్ సిఎన్జి ధరలు, అఫ్కోర్స్ ఏటీఎం ధరలు కూడా మారచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరపనున్నట్టుగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఐటీఆర్ ఫైలింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రం ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచే కొత్త ఆదాయ పన్ను చట్టం కూడా అమల్లోకి వచ్చేస్తుంది.